యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. కీర్తనల గ్రంథం 143వ అధ్యాయం 1వ వచనము. దేవుని విశ్వసనీయత, ఆయన యొక్క వాగ్దానాలు, ఆయన నీతి న్యాయాలకు అనుగుణంగా చేసే ప్రార్థన తప్పక ఫలిస్తుంది. ఎందుకంటే అది దేవుని స్వభావానికి, సంకల్పానికి తగినదై ఉంటుంది. దేవుని వాక్కుకు, ఆయన న్యాయ గుణానికి వ్యతిరేకమైనను ఆయన జవాబు ఇస్తాడని మనం ఎదురు చూడకూడదు. ఇక్కడ దావీదు తాను దేవుని మీద నమ్మకం పెట్టుకున్నానన్న సంగతిపై ఆధారపడి ఆయన్ను సహాయం చేయాలని అడుగుచున్నాడు. ప్రార్థనకు ఇది నిజముగా బలమైన పునాది. కాబట్టి ఇది నా వాక్యాన్ని బట్టి, దేవుడు ఆయన నీతిని బట్టి, విశ్వసనీయతను బట్టి మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే వరకు మనము ప్రార్థన చేద్దాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు మనందరికను దయచేయునుగాక. ప్రార్థన. కృపగలిగిన దేవా యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఈ ప్రజలు అనేక దినాలుగా ఎందుకొరకు ప్రార్థిస్తున్నారో అట్టి వీరి ప్రార్థన ఆలకించి ప్రతిఫలాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.